తండ్రి, నీ సహాయం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అద్భుతమైన దేవుడు ప్రభువా, ఆశ్చర్యకరమైన దేవుడు నాయన, నీ సహాయం అందించే దేవుడు ప్రభువా, మమ్మల్ని బలపరిచే దేవుడు నాయన. ఈ రాత్రి నీ కృప కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ప్రతి దుష్ట శక్తిని దూరపరచండి నాయన, ప్రతి ఆటంకమును మీరు దూరపరచండి ప్రభువా. దేవా, నీ వెలుగును మీరు ప్రకాశింపచేయి నాయన. నీ హస్తమును చాపి బలపరచు నాయన. ప్రభువా, నీ వాక్యం అందిస్తున్న నీ దాసుల్ని బలపరచు తండ్రి. నూతన బలం ఇవ్వండి ప్రభువా. ప్రతి బలహీనత, శక్తిహీనత యేసునామములో విడుదల కలుగునుగాక ప్రభువా. మంచి ఆరోగ్యం, నూతన బలము, నూతన అభిషేకము, అలాగే అనువదిస్తున్న నీ సేవకులు కూడా మీరు దయచేయండి. పరిశుద్ధాత్మ కార్యం జరిగించు నాయన. ప్రభువా, చాలామంది రావాల్సి ఉన్నది, చాలామంది వచ్చి ఉన్నారు నాయన. నీ కృపను గురించి మా జీవితాల్లో నువ్వు మాట్లాడుతుండగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయ ప్రభువా. నీ కృప మా జీవితాలకి ఎంత దీవెనకరమైనదో, నీ కృప నాయన మా జీవితాలకి ఎంత ఆశీర్వాదకరమైనదో మేము గ్రహించులాగన ప్రభువా, నీ వాక్యమును అర్థం చేసుకోవడానికి, మా జీవితాలని నీలో భద్రం చేసుకోవడానికి, మా జీవితకాలం అంతా నీవిచ్చిన శక్తితో, నీవిచ్చిన అభిషేకంతో, నీవిచ్చిన పరిశుద్ధతతో నాయన ముందుకు సాగడానికి నీ కృప దయచేయండి నాయన. మీకే వందనాలు, స్తోత్రాలు. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ రాత్రి దేవుని వాక్యం అందించడానికి దేవుని సేవకులు సిద్ధంగా ఉన్నారు. మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. వెల్కమ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. We're going to carry on. We stopped last night. గత రాత్రి కాలంలో విడిచిపెట్టిన అంశం మనం కొనసాగిద్దాం. Last night we spoke about grace for salvation. గత రాత్రి కాలంలో రక్షణ కొరకైన కృప అనే దాని గురించి మనము ధ్యానం చేసాం. How because of the grace of God we are saved from sin and we have the assurance of going to heaven because we put our faith in Jesus. దేవుని కృపను బట్టి మాత్రమే మనము పాపం నుంచి రక్షింపబడి విమోచింపబడి పరలోక రాజ్యానికి వెళ్తామనే నిశ్చయత మనం కలిగి ఉన్నాం. After we turn to Christ, we are called to live for Christ. మనము క్రీస్తు వైపు తిరిగిన తర్వాత క్రీస్తు కొరకు జీవించవలసిన వారమై ఉన్నాము. And to be able to live for Christ, God gives us grace. కనుక ఆ విషయంలో దేవుని వైపు మనం చూసినప్పుడు దేవుడు మనకి తన కృపను అనుగ్రహిస్తాడు. This evening I am going to speak about grace to live a Christian life. ఈ రాత్రి కాలంలో క్రైస్తవ జీవితం జీవించడానికి కావలసిన దేవుని కృప అనే దాని గురించి నేను మీతో మాట్లాడతాను. In 2 Corinthians chapter 5 verse 15 Paul writes, 2 కొరింథీ 5వ అధ్యాయం 15వ వచనంలో పౌలు రాస్తున్నాడు, and he died for all, that those who live will no longer live for themselves but for him who died for them and was raised again. జీవించి వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి నుండి తిరిగి లేచిన యేసు కొరకే జీవించాలి అని రాయబడింది. One of the reasons Jesus died for the sins of the whole world is everybody who received this salvation will no longer live for themselves but for him. యేసుక్రీస్తు ప్రభువారు లోక పాపముల కొరకు ఆయన చనిపోవడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే జీవించు వారికి మీదట తమ కొరకు కాకుండా తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన యేసు కొరకే జీవించవలసిన వారై ఉన్నారు. We are called to live a life set apart for Jesus. యేసుక్రీస్తు కొరకు ప్రత్యేకింపబడిన జీవితమును మనం జీవించవలసిన వారమై ఉన్నాం. 2 Timothy 1:9 says, he saved us and called us to a holy life. మరి ఆ 2 తిమోతి 1:9 రాయబడ్డది, ఆయన మనలను రక్షించాడు, ఆయన మనలను పరిశుద్ధమైన జీవితం జీవించడానికి పిలుచుకున్నాడు అని రాయబడ్డది. After saving us by his grace, he has called us to obey him. ఆయన కృపను బట్టి మనల్ని రక్షించిన తర్వాత ఆయన మనము ఆయనకు లోబడాలని పిలుచుకున్నాడు. To live a life of holiness. పరిశుద్ధమైన జీవితం జీవించడానికి. And for that he gives us grace to live a life of holiness. ఆ పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఆయన తన కృపను మనకు అనుగ్రహిస్తాడు. The grace of God is not a license for us to continue in sin. దేవుని యొక్క కృప మనము పాపం చేయడానికి అనుమతి ఇచ్చే లైసెన్స్ లాంటిది కాదు. In Jude 4 it's written about godless people who slipped in among the congregation. మరి ఆ యొక్క యూదా పత్రిక 4వ వచనంలో ఈ భక్తిహీనులైన మనుషులు దేవుని ప్రజల మధ్యకు వాళ్ళు వచ్చేసారు, దేవుని ప్రజల్లో ఉన్నారు అని చెప్పి మనం చూస్తున్నాం. It's written in Jude 4, 4th verse of Jude. యోదా పత్రిక 4వ వచనంలో
godless people have slipped in among you, who change the grace of God as a license for immorality. ఏలనగా కొందరు రహస్యముగా జొరబడి వారు భక్తిహీనులై మన దేవుని కృపను కాముకత్వమునకు దుర్వినియోగపరుస్తా ఉన్నారు. These are godless people. వీరు దేవునిని ఎరగని వారు భక్తిహీనులు. Godless means no Christ in them. మరి భక్తిహీనులు అంటే అర్థం ఏంటంటే క్రీస్తు లేని వారు. They have tasted the grace of God. వారు దేవుని కృపను వారు రుచి చూచారు. Let's not forget in the congregation those days, like even today, every congregation didn't have 100% people who are giving their lives to Christ. మరి ఈ యొక్క దినాల్లో ఉండినట్లు ఆ దినాల్లో కూడా సంపూర్ణంగా 100% ప్రజలు సంపూర్ణంగా దేవునికి అప్పగింపబడిన వారు కాదు, దేవునికి లోబడేవారు కాదు. There were some genuine believers. కొంతమంది యథార్థమైన విశ్వాసులు ఉన్నారు. Others were seekers, they were inquirers. కొంతమంది దేవునిని వెతికేవారు, కనుగొనేవారు ఉన్నారు. Some were spectators. కొంతమంది వచ్చి చూడడానికి వచ్చేవారు ఉన్నారు. Some only came to get something from God, healing and money and things like that. కొంతమంది అయితే దేవుని యొద్ద నుంచి స్వస్థత, లేకపోతే ఆరోగ్యము, లేకపోతే ఏదైనా డబ్బు సహాయం దేవుని నుంచి వస్తుందేమో అని వచ్చేవారు ఉన్నారు. Many of them had got their answers to the prayers. చాలా మంది వారి ప్రార్థనలకు జవాబులు పొంది ఉన్నారు. They tasted the grace of God in terms of things of this world they received. మరి ఈ లోక సంబంధమైన విషయాలు వారు పొందుకోవడంలో దేవుని కృప వారు కలిగి ఉన్నారు. But they never committed their lives to Christ. అయితే వారు తమ జీవితాలను మాత్రము దేవునికి అప్పగించుకోలేదు. There was no Christ in them. వారిలో క్రీస్తు లేరు. Once we receive Christ into our hearts, ఒక్కసారి మనం క్రీస్తుని మన హృదయంలో అంగీకరించిన తర్వాత it's natural for us to live for him. మనము ఆయన కొరకు జీవించడం అనేది స్వాభావికమైనది. We are called to follow him. మనము ఆయనను వెంబడించట కొరకు పిలువబడినాం. In John chapter 8 verse 12 Jesus says, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో యేసుప్రభువు చెప్తున్నారు, I am the light of this world. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. He who follows me will not walk in darkness, will have the light of life. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడని రాయబడ్డది. We have to follow him. మనం ఆయనను వెంబడించాలి. Now in the New Testament in John 1:16 John writes, యోహాను సువార్త నూతన నిబంధనలో యోహాను సువార్త 1:16లో యోహాను రాస్తున్నాడు, from the fullness of his grace we receive blessing after blessing. ఆయన పరిపూర్ణతలోంచి మనము కృప వెంబడి కృపను పొందుకున్నాము. By the grace of God, దేవుని కృపను బట్టి we receive so many blessings today. ఇది నా అనేకమైన ఆశీర్వాదములు దీవెనలు పొందుకున్నాం. And I've seen from the Bible many of these blessings motivate us to follow Jesus. ఈ యొక్క ఆశీర్వాదములన్నీ ప్రభువును వెంబడించుటకు మనలను ప్రోత్సహిస్తాయి. Today God doesn't use a stick to make us obey him, his love makes us obey him. ఇది నాన్న దేవుడు ఒక కర్ర పట్టుకొని నాకు లోబడండి అని చెప్పట్లేదు, కానీ ఆయన ప్రేమ ద్వారా ఆయనకు మనం లోబడాలని ఆయన చెప్తా ఉన్నారు. As Christians, క్రైస్తవులుగా we are now in the kingdom of God. మనం ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉన్నాం. Through the cross, శిలువ ద్వారా we were entered into God's kingdom. మనము దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. Before the cross, శిలువకు మునుపు the Lord gave a prayer to the disciples, to the people. ఆయన తన ప్రజలకు ఆయన ప్రార్థన నేర్పించారు. During the Sermon on the Mount. అంత మాత్రమే కాకుండా కొండ మీద ప్రసంగం చేశారు. And one part goes like this. అందులో ఒక భాగం ఈ రీతిగా ఉంటుంది, Let thy kingdom come. నీ రాజ్యము వచ్చును గాక. Let thy kingdom come. నీ రాజ్యం వచ్చును గాక. Kingdom had not yet come. అంతవరకు రాలేదు రాజ్యం. John the Baptist says in Matthew 3:2, యోహాను సువార్త మత్తయి 3:2లో బాప్తిజం ఇచ్చే యోహాను చెప్తున్నాడు, repent for the kingdom of heaven is near. దేవుని రాజ్యం సమీపంగా ఉన్నది కనుక మారు మనసు పొందండి అని చెప్తున్నాడు. In Mark 12:34 the Lord Jesus Christ spoke about a certain man. He is not far from the kingdom of God. మార్కు సువార్త 12:34 వచనంలో యేసుక్రీస్తు ప్రభువు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఈయన దేవుని రాజ్యానికి దూరంగా లేడు అని చెప్పాడు. The kingdom had not yet come upon the people of the world. అప్పటికి ప్రజల మధ్యకు దేవుని రాజ్యం వచ్చి ఉండలేదు. People were under the control of the evil one. మరి ఈ యొక్క దుష్టుని యొక్క ఆధీనంలో ఉన్న మనుషులు, Even to the Jews Jesus said in John 8:31-32, మరి యూదుల విషయంలో కూడా యోహాను 8:31-32లో ప్రభు చెప్పారు, if you hold on to my teaching you are really my disciples,
then you will know the truth will set you free. మీరు నాకు లోబడితే, మీరు సత్యం నిజంగా నాకు లోబడితే మీరు సత్యాన్ని ఎరిగి ఉంటారు. సత్యం ఎరిగి ఉంటే మీరు నిజంగా నాకు శిష్యులే అంటారు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని చెప్పారు. They did not yet know the truth and they were not yet set free. వారు అంతవరకు సత్యాన్ని ఎరిగి ఉండలేదు కనుక వారికి విడుదల కలగలేదు. As Christ hung on the cross, క్రీస్తు సిలువలో వేలాడినాడు కనుక, as he shed blood on the cross, ఆ సిలువ మీద ఆయన తన రక్తాన్ని చిందించాడు. by the work of Christ on the cross, ఆయన సిలువ మీద చేసిన కార్యం ద్వారా all of us have put our trust in him. మనమందరం కూడా మన నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఆయన మీద ఉంచాము. Who received Christ into hearts as Savior and Lord. కనుక ఎవరైతే ఆయన విశ్వసిస్తారో వారిని యేసుక్రీస్తు ప్రభుగా వారు అంగీకరిస్తున్నారు. Entered into the kingdom of God. సో యేసుక్రీస్తు ప్రభుగా అంగీకరించిన వారందరూ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. And after the cross, the apostle Paul writes, సిలువ అయిన తర్వాత అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు in Colossians chapter 1, 13-14, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు. for he has rescued us from the dominion of darkness and has brought us to the kingdom of the Son he loves. ఆయన అంధకార సంబంధమైన అధికారములో నుంచి మనల్ని విడుదల చేసి ఆయన తన దేవుని యొక్క రాజ్యములోనికి మనకు వారసులుగా చేసాడు అని చెప్పి రాయబడ్డది. In whom we have redemption, the forgiveness of sins. ఆయనలో మనకు ఆ యొక్క విమోచన, ఆ యొక్క పాప క్షమాపణ ఉన్నది. Again, before the cross, Jesus said to pray for people to pray. మరి సిలువకు ముందు ప్రజలతో ప్రభువారు ఈ రీతిగా ప్రార్థన చేయమని చెప్పారు. Lead us not to temptation, but deliver us from evil. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించుము. In the Greek, the word deliver means rescue. మరి ఈ యొక్క తప్పించు అనే దానికి గ్రీకులో మమ్మలను విడిపించు అని. The word evil actually means porneros, which means the evil one. మరి ఆ యొక్క దుష్టుడు అనే మాటకు అర్థం ఏంటంటే దుష్ట సంబంధమైన వ్యక్తి అనే మాట. Deliver us from evil means rescue us from the evil one. మరి మమ్మల్ని శోధనలోంచి తప్పించు అంటే అర్థం ఏంటంటే కీడు నుంచి తప్పించేటంటే ఆ యొక్క దుష్టుడి నుంచి మాకు ఆ యొక్క విమోచన, విడుదల కలుగు చేయి. At that time they are not yet delivered from the evil one. అప్పటికి వారు ఆ దుష్టుని నుంచి వారు విడుదల పొందలేదు. Only through the cross they were delivered. కేవలము సిలువ ద్వారా మాత్రమే వారు ఆ రీతిగా రక్షింపబడగలరు. Today you and me have been delivered from the evil one. We are now in the kingdom of God. ఇది నీవు నేను దుష్టుని నుంచి మనము రక్షింపబడి దేవుని రాజ్యంలో ఉంటున్నాము. We can today enjoy the kingdom of God. కనుక ఇప్పుడు మనం దేవుని రాజ్యంలో ఆనందిస్తున్నాము. What is the kingdom of God? దేవుని రాజ్యం ఏంటి? Romans 14:17 says, రోమా 14:17 రాయబడ్డది. for the kingdom of God is not a matter of eating and drinking, but of righteousness, peace and joy in the Holy Spirit. భోజన పానము కాదు దేవుని రాజ్యము, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము అని చెప్తా ఉన్నారు. That's the kingdom of God today. అది ఇది దేవుని రాజ్యం. Peace and joy is given to us freely. మన కొరకు ఆ యొక్క సమాధానమును, ఆనందమును ఆయన ఉచితంగా ఇచ్చాడు. These are gifts given to us. అవన్నీ కూడా కృపలు మనకి ఇచ్చినాడు. Now, to preserve this peace and joy, ఈ యొక్క సంతోషాన్ని, సమాధానాన్ని కాపాడుకోవడానికి we should be right with God. మనము దేవునితో సరియైన సంబంధం కలిగి ఉండాలి. Before the cross, the last 1 week of his physical life on this earth, యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు వెళ్ళక మునుపు ఆఖరి వారంలో the Lord Jesus Christ spoke about peace and joy. యేసుక్రీస్తు ప్రభువారు సమాధానము, సంతోషం గురించి మాట్లాడారు. To prepare the apostles to go and teach later on about the kingdom of God. మరి దేవుని రాజ్యమును బోధించడంలో ఆయన ఈ విషయాలు వారికి చెప్పినారు. In John 16:33 he says, యోహాను సువార్త 16లో ఆయన చెప్తున్నారు, I have told you these things that in me you will have peace. In the world you will have troubles. Take heart, I have overcome the world. నేను ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నా అంటే లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను మీరు సమాధానం కలిగి ఉండాలని నేను మీతో చెప్తున్నారు. In John 15:11 he said, యోహాను 15:11 ఆయన చెప్తున్నారు, I have told you this that my joy may be in you and your joy may be complete. మరి మీ యందు నా సంతోషము పరిపూర్ణం అవడానికే నేను ఈ మాటలు మీతో చెప్తున్నానని చెప్తున్నారు. One verse speaks about peace, other verse speaks about joy. ఒక వచనము సమాధానం గురించి, ఒక వచనము సంతోషం గురించి వ్రాయబడ్డది. Common factor in both this, I have told you these things. ఈ యొక్క రెండు విషయాలు కూడా మన సామాన్యంగా ఒకే రీతిగా మనకు I కనబడుతున్నాయి. have told you this. నేను ఇది మీకు చెప్పాను. So today when we obey the teachings of Jesus, కనుక యేసుక్రీస్తు ప్రభువారు నేను మీతో చెప్పాను అని చెప్పేదానికి మనం we లోబడినప్పుడు are the ones who are blessed. మనమే ఆశీర్వదింపబడిన వారము. See, God is a selfless God.
దేవుడు ఆయన నిస్వార్థపరుడైనటువంటి దేవుడు. Whatever He asks us to do is for our good, not for His good. ఆయన మనల్ని ఏమి చేయమని చెప్పినా మన మంచి కొరకే చెప్తున్నాడు కానీ ఆయన మంచి కొరకు కాదు. Even in the Old Testament time, in Job 35:6-8 is written, పాత నిబంధన కాలంలో యోబు 35:6-7 చూస్తున్నాము. if you sin, how does it affect him? మరి పాపం చేస్తే అదే రీతిగా మన మీద ప్రభావం చూపుతుంది. If your sins are many, what does that do to him? మరి పాపములు ఎక్కువైతే మరి దానివల్ల ఏం జరుగుతుంది? If you are righteous, what do you give to him? మరి ఒకవేళ నువ్వు నీతిమంతుడిగా ఉంటే మాత్రం ఆయనకేమి? What does he receive from your hand? అయితే నువ్వు ఆయన దగ్గర నుంచి ఆయన హస్తం నుంచి ఏమి పొందుకోగలవు? Your wickedness only affects a man like yourself, your righteousness only the sons of men. మరి నీ యొక్క దుష్టత్వమే నీ మీద ప్రభావం చూపుతుంది, అదే రీతిగా నీతి కూడా అలాగే ఉంటుంది. After receiving salvation by grace, దేవుని కృపను బట్టి మనము రక్షింపబడిన తర్వాత that grace motivates us to obey Him. ఆ యొక్క కృప ఆయనకు లోబడేటట్టు మన మీద ప్రభావితం We చేస్తుంది. can't continue in sin because we have grace. మనము కృప కలిగి ఉన్నాం కాబట్టి పాపం చేస్తానే ఉండకూడదు. We must turn from sin మనం పాపం నుంచి తిరిగి for our good. మన మంచి కొరకే తిరగాలి. When we turn from sin, we preserve the peace and joy of the Lord. మనము పాపం నుంచి వెనుక తిరిగినప్పుడు మనము దేవుడిచ్చిన ఆనందాన్ని సంతోషాన్ని కలిగి ఉండగలం. We'll have confidence of every promise in the Bible available for us. మరి బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానము మనకే అనే గొప్ప నమ్మకము కలిగి ఉంటాం. Nothing will shake us. ఏది కూడా మనల్ని కదల్చలేదు. Because when we love the word of God and obey the word of God, we have great peace. మనం దేవుని ప్రేమించి దేవుని వాక్యానికి లోబడినప్పుడు గొప్ప సమాధానం కలిగి ఉంటాం. In Psalm 119 verse 165 it's written, కీర్తన 119 165 వచనంలో రాయబడ్డది, great peace have they who love your law, nothing will make them stumble. నీ ధర్మశాస్త్రము ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తొట్టిల్లడానికి కారణమేమీ లేదు అని రాయబడ్డది. Now some people think that we can continue doing whatever they want. కొంతమంది అనుకుంటారు మేము ఏమనుకుంటే అదే మేము చేయవచ్చు అనుకుంటారు. Oh, I'm saved, I'm going to heaven, I can live the way I want. మరి నేను పరలోకానికి వెళ్తానని చెప్తాను కానీ నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానంటాను. But if we do that, we lose the joy of salvation, we lose the peace of salvation. మరి నువ్వు అలా చేసినప్పుడు రక్షణానందాన్ని పోగొట్టుకుంటావు, రక్షణలో ఉన్నటువంటి సమాధానాన్ని కూడా నువ్వు But పోగొట్టుకుంటావు. the Holy Spirit is so faithful, He will not allow us to continue in sin. కనుక పరిశుద్ధాత్ముడు ఎంత నమ్మకస్తుడంటే మనము పాపంలో అట్లాగే కూరుకుపోయి ఉండడానికి అందులో కొనసాగడానికి ఆయన ఒప్పుకోడు. In the Old Testament time, we find the people of God where God spoke about these people. మరి పాత నిబంధన కాలంలో దేవుడు ఇటువంటి మనుషుల గురించి మాట్లాడినాడు. In Malachi chapter 3, 13-15. మలాకి 3:13-15 దాకా God says about His people, దేవుడు ఇటువంటి మనుషుల గురించి ఆయన చెప్తున్నాడు. you have said harsh things against me. మీరు నాకు వ్యతిరేకంగా చాలా దుష్టమైన మాటలు మాట్లాడినారు. Yet you say, what do we say against you? మరి వారు అంటున్నారు మేము ఏం చెప్పామండి మీకు వ్యతిరేకంగా అంటా And ఉన్నారు. God said, you have said it is futile to serve God. మరి వాళ్ళు అంటా ఉన్నారు దేవునికి సేవ చేయడం అనేది చాలా కష్టం అంటా ఉన్నారు. What did we gain by carrying out His commandments? ఈ యొక్క ఆజ్ఞలు అనుసరించడం వల్ల మనకు ప్రయోజనం ఏమిటి? And going about like mourners before the Lord. వారు ఇంకా దేవుని ముందు ఈ రీతిగా చెప్తా ఉన్నారు. Now we call the arrogant people blessed. ఇప్పుడేమో మనము ఎవరైతే ఆ యొక్క మూర్ఖత్వంలో ఉన్నారో వారు దీవింపడ్డారని చెప్తున్నాం. Even evil doers prosper. మరి చెడు చేసేవారు దుష్టులు కూడా అభివృద్ధి చెందుతున్నారు. And those who challenge God escape. మరి దేవుడు వారికి ఇచ్చిన తలాంతులు. This is what the people of God were saying. వారందరూ అంటున్నారు దేవుని ప్రజలు It's futile to serve God. మరి దేవుని సేవించడం వల్ల ఏం ప్రయోజనం లేదు. What we gain by carrying out the commandments? మరి ఈ యొక్క ఆజ్ఞలని గైకొనడం వల్ల ప్రయోజనం ఏముంది? And you know, when they were actually carrying out the commandments, వారు నిజంగా దేవుని ఆజ్ఞలకు లోబట్టం లేదు. they were obeying God. వారు దేవునికి లోబట్టలేదు. How were they obeying God? ఎలాగ వారు దేవునికి లోబడాలి? They were obeying God mournfully, not joyfully. వారు దేవునికి కష్టతరంగా లోబడుతున్నారు కానీ సంతోషంగా లోబట్టం లేదు. And they were obeying God to get gain. వారు ఆ యొక్క ఆ మేలు లేకపోతే ఆ ఆశీర్వాదం సంపాదించుకోవడానికే వారు లోబడుతున్నారు. If I obey God, I'll get something from God. నేను దేవునికి లోబడితే దేవుని దగ్గర ఏదో ఒకటి నేను You పొందుకుంటాను. know, there are some people like that. కొంతమంది అట్లా అంటూ ఉంటారు. They will say, Lord, I will. You must do this for me. I will do this for you. దేవా నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు ఇది చేస్తానంటారు. If my son gets 95% in the board exam, I'll put a big fat money in the offertory. నా కుమారుడికి మరి ఆ యొక్క పరీక్షలో 95% మార్కులు వస్తే నేను నీకు ఎక్కువ కానుకిస్తాను తండ్రి. Some people a little bit better.
ఇంకొంతమంది ఇంకొంచెం మంచిగా ఉంటారు. They will say, first put money in the offering today, but you must do this for me. అయితే ముందు నేను డబ్బులు నీకు వేసేస్తాను కానుకగా, కానీ తర్వాత మాత్రం నీది చేయాలంట. I'll obey you, Lord, నేను నీకు లోబడతాను, but you must do this for me. అయితే నువ్వు మాత్రం ఈ పని నాకు చేసి పెట్టు. These people are second category. అది రెండవ రకమైన మనుషులు. They obeyed God, వారు దేవునికి లోబడ్డారు, looking for gain. అయితే వారు ఏదైనా దేవుని నుంచి పొందుకోవాలని. No gain. ఏమీ పొందుకోపోతే What do we gain by carrying out the commandments? అయితే దేవుని ఆజ్ఞలు లోపడడం ద్వారా ఏం పొందుకుంటాం మనం? The Bible talks about God, nature of God. దేవుని యొక్క స్వభావం గురించి బైబిల్ మాట్లాడుతుంది. Deuteronomy 10:17. ద్వితీయోపదేశకాండము 10:17లో God shows no partiality and accepts no bribes. దేవుడు పక్షపాతి కాదు, ఆయన ఎవరి దగ్గర లంచం తీసుకొనడు. He doesn't take bribes. ఆయన ఎవరి దగ్గర లంచం తీసుకోడు. Of course, when God blesses us, we want to give to the church, we give to God, nothing wrong in that, but don't do it conditionally. అయితే దేవుడిని ఆశీర్వదిస్తే నువ్వు దేవునికి ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇయ్యు, కానీ ఇది ఇస్తాను కాబట్టి నువ్వు ఇది చెయ్యి అనే ఆ రీతిగా మాత్రం దేవునికి నువ్వేమీ ఇవ్వవద్దు. We give to the church out of love for God. దేవుని ప్రేమను బట్టి, దేవుని పట్ల నీకున్న ప్రేమను బట్టి దేవుని సంఘానికి, దేవుని ఆలయానికి నువ్వు ఇయ్యు. It's His church. అది ఆయన సంఘం. He says, I will build my church. ఆయన అన్నాడు, నా సంఘాన్ని నేను కడతానని చెప్తున్నాడు. Where you get a spiritual food from, there you give material blessings. గనుక ఈ యొక్క ఆత్మీయ ఆహారం సంఘం నుంచి మనం పొందుకుంటున్నాం కనుక సంఘానికి మనం But ఇస్తున్నాం. when you give to ministry, don't give conditionally. అయితే నువ్వు దేవునికి ఇచ్చేటప్పుడు ఇది చేస్తే ఇస్తాను అని చెప్పే షరతులు ఏమీ నువ్వు పెట్టవద్దు. We give out of love. ప్రేమ పూర్వకంగా నువ్వు Now let's talk about how the grace of God enables us to obey the Lord. మరి దేవునికి లోబడే విషయంలో దేవుని కృప ఏ రీతిగా మనకు సహాయపడుతుంది. In the Old Testament time, through the prophet Jeremiah, God prophesied. పాత నిబంధన కాలంలో ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ఆయన ప్రవచించాడు. In the book of Jeremiah, ఇర్మియా గ్రంథము chapter 32, 32వ అధ్యాయము 38 to 41, 38 నుంచి 41 వరకు the Lord says, ఆయన చెప్తున్నాడు, they will be my people, I will be their God. వారు నా ప్రజలై ఉంటారు, నేను వారి దేవుణ్ణి అయి ఉంటాను. I will give them singleness of heart and action. వారికి ఏక మనసు, ఏక హృదయాన్ని నేను ఇస్తాను. They always fear me for their own good, for the good of the children after them. మరి వారు మాత్రమే కాకుండా వారి తదనంతరం వారి పిల్లల యొక్క మంచి కొరకు I will make an everlasting covenant with them. నేను వారితో ఒక నిత్య నిబంధన చేస్తాను. I will never stop doing good to them, and I'll inspire them to fear me. మరి వారికి నేను మంచి చేయడం మానను, వారు నాకు ఎల్లప్పుడూ కూడా భయపడేటట్టు చేస్తాను. I will rejoice in doing them good. వారు మంచిగా ఉండడంలో నేను ఆనందించే దేవుణ్ణి. God will stop doing good to us today. దేవుడు ఎప్పుడు కూడా ఈ దినం వరకు మంచి చేయడం ఎప్పుడు మానలేదు. He loves to do good to us. ఆయన మనకు మంచి చేయడం అనే విషయంలో ప్రేమించేవాడై ఉన్నాడు. That prophecy has been fulfilled today. ఆ యొక్క ప్రవచనమే ఈ దినాన నెరవేర్చబడినది. That's why in John 1:16 John says, from the fullness of his grace we receive blessing after blessing. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 16లో ఆయన పరిపూర్ణత నుండి మనము కృప వెంబడి కృపను పొందుకున్నాము. And personally for me, these blessings make me obey God. కనుక ఈ కృపలు, ఈ ఆశీర్వాదములు నేను ఇంకా దేవునికి ఎక్కువగా లోబడేటట్టు చేస్తున్నాయి. The motivation to obey God are the amazing blessings of God. కనుక మనము దేవునికి లోబడుట అనే ఆ యొక్క స్పందన అనేది దేవుడు మనకి ఇచ్చిన దీవెనల ద్వారా మనం ఆ రీతిగా స్పందించవలసిన వారమే ఉన్నాం. That prophecy through Jeremiah was for you and me. ఆ యొక్క ఇర్మియా గారు చెప్పినటువంటి ఆ ప్రవచనము నీ కొరకు, నా కొరకు. God says, I will inspire them to fear me. కనుక దేవుడు అంటున్నాడు, నాకు లోబడేటట్లు నేను వారిని ప్రేరేపిస్తున్నాను. Have you ever heard of fear coming from inspiration? కనుక దేవుడు మనల్ని ప్రేరేపించడం ద్వారా మనకు దేవుని యొక్క భయం కలుగుతుంది. This fear is not an unhealthy fear, it's a reverent fear that comes out of respect. ఈ యొక్క భయం అనేది అనారోగ్యకరమైన భయం కాదు, కానీ దేవుని పట్ల నా గౌరవముతో మనకున్నటువంటి ఆ యొక్క భయము. I'm going to talk about the motivation to follow Jesus, and then I'll talk about the grace God gives us and the resources to follow Jesus. కనుక మొట్టమొదటిగా దేవుని కొరకు, దేవుని వెంబడించడంలో మనకి ఎటువంటి ప్రేరేపణ మనం కలిగి ఉండాలి, తర్వాత దేవుని వెంబడించడంలో మనకి ఏ ఆ యొక్క కృపలు ఉన్నాయనే విషయం నేను మీతో చెప్తాను. The motivation are the blessings of God today. మరి ఇది మనము దేవునిని వెంబడించడానికి దేవుని దీవెనలే కారణం. What are these blessings? ఏమిటి దీవెనలు? I'm going to go one by one, note down all these blessings. ఈ దీవెనలని మీరు రాసుకోండి, ఒకదాని తర్వాత నేను మీకు చెప్తాను. First of all, the love of God. మొట్టమొదటి దీవెన దేవుని యొక్క ప్రేమ. 1 John 4:19 says, 1 యోహాను 4:19లో రాయబడ్డది, we love because he first loved us. ఆయనే ముందు మనల్ని ప్రేమించాడు కనుక మనం ఆయనను ప్రేమిస్తున్నాం. Now how do we love God today?
మనం ఎలా దేవుని ప్రేమిస్తున్నాం? We don't see God. మనం దేవుని చూడలేదు. If you don't see God, how can you love Him? మరి ఆయన చూడకుండా ఎలా మనం ప్రేమిస్తున్నాము? Whenever you love some human being, నీవు ఎవరైనా మానవుణ్ణి ప్రేమిస్తే you'll do things to please that person. మరి ఆ యొక్క వ్యక్తిని సంతోషపరచడానికి నువ్వు కొన్ని కార్యాలు చేస్తావు. Love for someone means pleasing that person and doing what he likes, not doing what he dislikes. మరి ఎవరైనా మనం ప్రేమిస్తుంటే ఆయనకి ఇష్టమైనటువంటివి, ఆయనకి అంగీకారమైన పనులను మనం చేస్తూ ఉంటాం. To love God is to please Him by our lives. కనుక దేవునిని ప్రేమించడం అనేది ఆయన సంతోషపరచడం. In John 14:23 Jesus says, యోహాను 14:23లో యేసుప్రభువు వారు చెప్తున్నారు, if anyone loves me, he will obey my teaching. ఎవరైనా నన్ను ప్రేమిస్తుంటే వాడు నా ఆజ్ఞలకు లోబడతాడని చెప్తున్నారు. So our expression of love for God is obeying the teachings of Jesus. కనుక దేవుని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ఆ యొక్క రుజువు ఏమిటంటే ఆయన ఆజ్ఞలకు మనము లోబట్ట. Why do we love Him? మనం ఎందుకు ఆయన ప్రేమిస్తున్నాం? Because He first loved us. ఎందుకంటే ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. And the ultimate expression of God's love for us is Jesus dying for us on the cross and giving us the assurance of salvation. మరి దేవుని యొక్క ప్రేమకు నిదర్శనం ఏంటంటే ప్రభువైన క్రీస్తు ఈ లోకంలోకి వచ్చి మనందరి పాపముల కొరకు సిలువలో మరణించాడు. అంత మాత్రమే కాకుండా రక్షణ నిశ్చయతను ఆయన మనకిచ్చాడు. Because our obedience to Jesus or love for Jesus is response to His love, it is not a burden, it's a joy. మరి ఆయన మన పట్ల చూపిన ప్రేమకు తిరిగి మనము చూపే ప్రేమ ఇది ఒక బాధ్యత కాదు, కానీ ఇది ఒక ఆనందదాయకమైన విషయం. So first is the love of God, the blessings of God. కనుక దేవుని ఆశీర్వాదాల్లో మొట్టమొదటిది దేవుని ప్రేమ. Second is the grace of God itself. రెండవది దేవుని కృప. In Titus chapter 2 verse 11 onwards, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి Paul writes to Titus, పౌలు గారు తీతుకు రాస్తున్నాడు, the grace of God that brings salvation has appeared to all people. మరి దేవుని యొక్క రక్షణ తీసుకువచ్చే దేవుని కృప అందరికీ ప్రత్యక్షపరచబడ్డది. It teaches us to say no to ungodliness and worldly passions and to live self-control, upright and godly lives in this present age. మరి ప్రస్తుత ప్రపంచంలో మనము ఈ యొక్క లోక సంబంధమైన వాటికి, ఈ తర సంబంధమైన వాటికి మనము కాదు, మేము దేవుని కొరకే జీవిస్తామని చెప్పే దాంట్లో మనకు సహాయం చేస్తుంది. This grace of God is so amazing. ఈ దేవుని కృప చాలా ఆశ్చర్యకరమైనది. When you understand that grace, ఆ యొక్క కృపను మనం అర్థం చేసుకున్నప్పుడు that will automatically make us say no to sin. అది మరి మనం అనుకోకుండానే పాపమును నేను చేయను, పాపం వద్దు అనేది మనతో చెప్పిస్తూ ఉంటాం. Because even today God is a holy God. He is so holy, He can't look upon evil. ఈ దినాన్ని కూడా దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పాపమును చూడలేడు, పాపమును సహించలేడు. Habakkuk 1:13 says God is so pure, He can't look upon evil. Habakkuk 1:13. హబక్కూకు 1:13 రాయబడ్డది, దేవుడు చాలా పరిశుద్ధుడు, ఆయన చాలా పవిత్రుడు అని చెప్పి. He hates sin, He loves sinners. ఆయన పాపాన్ని ప్రేమిస్తున్నాడు, ఆయన పాపాన్ని ద్వేషిస్తున్నాడు, పాపులను ఆయన ప్రేమిస్తున్నాడు. Since God hates sin, we should hate sin. కనుక దేవుడు పాపాన్ని ద్వేషిస్తున్నాడు కనుక మనం కూడా పాపాన్ని ద్వేషించాలి. Sometimes we hate sin, other people don't hate sin in our lives. మరి కొన్నిసార్లు మరి ఇతర మనుషుల్లో ఉన్న పాపాన్ని ద్వేషిస్తాం, కానీ మనలో ఉన్న పాపాన్ని మాత్రం మనం ద్వేషించాం. So we should hate sin in our own lives and throw it away. మొట్టమొదటిగా మనలో ఉన్న పాపాన్ని మనం ద్వేషించి దాన్ని బయటికి పారవేయాలి. And even though God is so pure, He can't look upon evil, He showered His grace upon us. ఆయన పాపమును చూడలేని దేవుడు, సహించలేని దేవుడు అయినప్పటికీ ఆయన కృపను మన మీద కృమ్మరించాడు. Today we grieve the Holy Spirit even when we say loose words against somebody. మనము ఒకవేళ ఏమైనా ఎవరి గురించి అయినా మరి కాని మాటలు లేకపోతే పనికిరాని మాటలు మాట్లాడితే దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనం దుఃఖపరుస్తున్నాం. When we sin against God in this manner, it doesn't please God. మనం ఇటువంటి పరిస్థితుల్లో మనము దేవుని వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు ఇది దేవునిని సంతోషపరచలేదు. So grace of God will teach us to say no to sin. కనుక దేవుని కృప నాకు పాపం నేను చేయను, పాపం వద్దు అని చెప్పడానికి సహాయం చేస్తుంది. Number 3, మూడవది the kindness of God. దేవుని యొక్క కనికరము. In Romans chapter 2 verse 4, Paul writes to the church in Rome. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో పౌలు రాస్తున్నాడు, Don't you know the kindness of God leads us to repentance? మరి దేవుని యొక్క కనికరము మనలను ఆ యొక్క పశ్చాత్తాపంలో నడిపిస్తుందని మీకు తెలియదా? God by nature is a kind, loving, compassionate God. దేవుడు ఆయన స్వభావ సిద్ధముగా
కృపా కనికర సంపన్నుడు. It's not the stick of God that makes us obey Him, the kindness of God. ఆయన చేతిలో ఉన్నటువంటి కర్ర మనము ఆయనకు లోబడేటట్టు చేయదు, కానీ ఆయనకున్నటువంటి కనికరము ద్వారా మనం ఆయనకు లోబడేటట్టు చేస్తుంది. We repent of sin because of the kindness of God. మనము మన పాపముల కొరకు పశ్చాత్తాపడుతున్నాము దేవుని యొక్క కనికరాన్ని బట్టి. Number 4, నాలుగవది the mercy of God. దేవుని యొక్క కృప దయ. In Romans chapter 12 verse 1, రోమా 12:1 Paul writes, పౌలు చెప్తున్నాడు, my dear brothers, నా ప్రియమైన స్నేహితులారా, in view of God's mercy, offer your bodies as living sacrifices, holy and pleasing to God, which is a spiritual act of worship. మరి దేవుని యొక్క కృపను బట్టి కనికరాన్ని బట్టి మీ యొక్క శరీరములను సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోండి అని నేను మీకు చెప్తున్నాను అంటా ఉన్నాడు. What is the practical way of offering our bodies as living sacrifices? మరి మన శరీరములను సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోవడానికి ప్రయోగాత్మకంగా మనం ఏమి చేయగలం? Now the body has many parts. ఈ శరీరంలో అనేకమైన భాగాలు ఉన్నాయి. Eyes, కండ్లున్నాయి, ears, చెవులున్నాయి, mouth. నోరుంది. And earlier we offered these faculties to the wickedness in the world, to sin. ఇంతకుముందు వీటన్నిటినీ మనము ఈ లోక సంబంధమైన దుష్టత్వము, ఈ యొక్క పాపములో వీటన్నిటిని మనం ఉపయోగించాం. Now we offer to God. ఇప్పుడు వాటిని మనం దేవునికి అప్పగిస్తున్నాం. In Romans 6:13 Paul writes, రోమా 6:13 పౌలు చెప్తున్నాడు, do not offer the parts body to sin as instruments of wickedness, but those who brought from death to life, offer the parts body to Him as instruments of righteousness. మీరు మీ యొక్క శరీరాన్ని, మీ అవయములను పాపానికి అపవిత్రతకు దాసులుగా అప్పగించవద్దు, కానీ నీతికి దాసులుగా అప్పగించండి అని వ్రాయబడింది. Every part of our body which we earlier offered to the world to sin, we now offer to God. మన శరీరంలో ఉన్న ప్రతి భాగము ఇంతకుముందు లోకానికి పాపానికి దాసులుగా అప్పగించాము. ఈ శరీర భాగాలన్నీ ఇప్పటికీ నీతికి దేవునికి ఈ భాగాలను అప్పగించాలి. Which is the most troublesome part of the body, do you know? ఈ శరీరంలో చాలా కష్టతరమైన భాగం ఏంటో తెలుసా మీకు? Tell me, which is the most troublesome part of our body? మన శరీరంలో చాలా కష్టతరమైనటువంటి భాగం ఏంటో తెలుసా మీకు? Very difficult to tame. దాన్ని స్వాధీనం చేయడం చాలా కష్టం. What is that? అదేంటో చెప్పండి. Tongue. Bible says it's a restless evil full of deadly poison. మరి ఆ యొక్క నాలుక నిరర్గళమైన విషము అని చెప్పి రాయబడదు బైబిల్లో. With the same mouth we praise God and curse people. ఇదే నోటితో దేవునికి స్తుతించి అదే నోటితో మనుషులను శపిస్తాం. The Bible says no man can tame the tongue. మరి ఎవరు కూడా ఈ నాలుకను I స్వాధీనపరచుకోలేదు. begin to wonder, Lord, if no man can tame my tongue, who will tame my tongue? మరి If no one can tame the tongue, what about my tongue? Who will tame it? మరి ఎవరు కూడా నాలుకను స్వాధీనపరచుకోలేరు కాబట్టి మరి నా నాలుక విషయంలో ఏంటి, ఎవరు స్వాధీనపరచుకుంటారు? I have good news for you. ఇంకొక మంచి శుభవర్తమానం మీకు చెప్తున్నాను. God can tame the tongue. దేవుడు నీ నాలుకను స్వాధీనపరచుకోగలడు. So give it to Him. కనుక ఆయన నీ నాలుకను ఆయనకే ఇచ్చేయండి. Hallelujah. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Actually, you know what the real problem? When people speak loose words, నిజమైన సమస్య ఏంటంటే మనుషులు చాలా మరి పనికిరా నిరుపయోగమైన మాటలు the మాట్లాడినప్పుడు problem is not really the tongue. మరి ఆ యొక్క సమస్య నాలుకలో లేదు, It's a heart. హృదయంలో ఉంది. Because from the abundance of the heart, the mouth speaks. హృదయము నిండి ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. In Gospel of Matthew 12 chapter, మత్తయి 12వ అధ్యాయంలో verse 35, Jesus says, 35లో యేసుప్రభువు వారు చెప్తున్నారు, the good man brings good things from the good stored up in his heart. మరి ఆ యొక్క మంచివాడు ఆ యొక్క సద్గుణవంతుడు తన హృదయంలోంచి సద్విషయాలు బయటకు తీసుకొస్తాడు. And the evil man brings evil things from the evil stored up in his heart. అదే రీతిగా దుష్టుడు తన యొక్క చెడ్డ విషయాలను మా హృదయం నుంచి బయటకు తీసుకొస్తాడు. Whatever we speak comes from the heart. కనుక వారు మాట్లాడేవన్నీ వారి హృదయంలోంచే వస్తాయి. What goes into the heart ఏమైతే లోపలికి వెళ్తుందో goes on the basis of what you see and what you hear. మరి నువ్వేం చూస్తావో నువ్వేం వింటావో వాటిని బట్టి దాని మీద ఆధారపడి ఉంటుంది. If you keep on hearing slander and gossip, heart is full of gossip, you speak gossip. నీవు పనికిరాని మాటలు, ఆ యొక్క నిరుపయోగమైన మాటలు వింటా ఉంటే నీ హృదయం వాటితోనే నిండి ఉంటుంది. So every part of our body we give to Jesus, say, Lord, you change me. కనుక మన శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని ప్రభువుకు అప్పగించి తండ్రి వాటిని మార్చని మనం ప్రార్థన చేయాలి. What is the motivation for that? దాని కొరకున్నటువంటి ఆ యొక్క మనల్ని ప్రేరేపించేది ఏంటి? The mercy of God. దేవుని యొక్క కనికరము. In view of the mercy of God, we offer our bodies living sacrifice. మరి దేవుని యొక్క కనికరాన్ని బట్టి మన శరీరాలను సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి. So love of God,
ఆయన ప్రేమ, దేవుని ప్రేమ, grace of God, దేవుని యొక్క కృప, kindness of God, దేవుని యొక్క దయ, the mercy of God. దేవుని యొక్క కనికరము. Number 5, ఐదవది the kingdom of God. దేవుని యొక్క రాజ్యం. In Hebrews 12:28 is written, హెబ్రీ 12:28 రాయబడ్డది. 28 and 29, 28-29లో, since we receive a kingdom that cannot be shaken, మరి ఆ యొక్క రాజ్యము ఏమాత్రం కూడా కదల్చబడలేదు. let's be thankful. మనం దాని కొరకు కదల్చబడిన రాజ్యం కొరకు ఆయనకు వందనాలు చెల్లించాలి. So worship God with reverence and awe, for our God is a consuming fire. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు గనక మనం ఆయనను భయముతో ఆయనను సేవించాలి. Actually, to worship God is to fear God. మరి దేవునిని ఆరాధించడం అంటే అర్థం ఏంటంటే దేవునికి భయపడ్డము. Remember the time when the devil tried to tempt Jesus? యేసుక్రీస్తు ప్రభువారిని అపవాది శోధించడం మొదలుపెట్టినప్పుడు, Took him to a high mountain, ఒక ఎత్తైన శిఖరం మీద తీసుకువెళ్ళి showed him all the kingdoms of this world. ఈ లోక రాజ్యములన్నీ వానికి చూపించి, He said, all this I'll give to you if you bow down before me. ఇవన్నీ కూడా నేను నీకు ఇస్తాను, నువ్వు నాకు లోబడతా అని చెప్పాడు. What did Jesus say? అప్పుడు యేసు ప్రభు ఏం In చెప్పారంటే, Matthew chapter 4 verse 10, మత్తయి 4:10లో is written, ఇలా రాయబడ్డది, worship God, him alone shall you worship. నీ దేవుడైన ప్రభువును మాత్రమే నువ్వు సేవించు. It's written, he said. అది అలా రాయబడ్డదని చెప్తున్నాడు. Where is it written? ఎక్కడ రాయబడ్డది? In the Old Testament? పాత నిబంధనలో Deuteronomy 6:13. ద్వితీయోపదేశకాండం 6:13లో రాయబడ్డది. What does it say in Deuteronomy 6:13? ద్వితీయోపదేశకాండం 6:13 ఏం రాయబడ్డది? Fear the Lord, it says, fear the Lord. నీ దేవుని ఎడల నువ్వు భయం కలిగి ఉండు. So to worship God is to fear the Lord. కనుక దేవునిని ఆరాధన చేయడం అంటే దేవుని ఎడల భయం కలిగి ఉండడం. True worship is putting away sin. కనుక ఆరాధన ద్వారా మనం పాపమును దూరం పరుస్తున్నాం. The literal meaning of worship is to bow down before God. మరి ఈ యొక్క ఆరాధనకు నిజమైనటువంటి అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో సాగిలపడ్డం. We put away all our desires, lay it at his feet and take his desires for our lives. కనుక మనలో ఉన్న ఆశలన్నీ కూడా మనం తీసివేసి ఆయన సన్నిధిలో మనము సంపూర్ణంగా మనము ఆయనకు ఎదురు సాగిలపడ్డాం. That is worship. అది ఆరాధన. What's the motivation for worship? అయితే ఆరాధనకు ప్రేరణ ఏంటి? Because of the kingdom of God. దేవుని రాజ్యం కాబట్టి దేవుని రాజ్యంలో మనం ఆరాధన One day you and me are going to enjoy this physical kingdom in heaven. ఒక దినాన ఈ యొక్క పరలోక రాజ్యాన్ని మనం అనుభవించబోతున్నాం. Today we can enjoy the spiritual kingdom, peace, joy we can enjoy. ఈ దినాన ఆత్మీయ రాజ్యము, నీతి, సమాధానము, సంతోషం అని ఆత్మీయ రాజ్యాన్ని ఈ దినాన్ని మనం అనుభవిస్తున్నాం. In the world we'll have troubles, in him we have peace. అయితే లోకంలో మీకు శ్రమలు కలుగును, ఆయన మీరు ధైర్యంగా ఉండండి, ఆయన మనకి సమాధానాన్ని, శాంతిని ఇచ్చే దేవుడు. One day when we enter the actual kingdom, physical kingdom, గనుక మనం చూస్తే మనం నిజమైన ఆ రాజ్యము, బాహ్యంగా కనబడే రాజ్యము, there's no crying, no mourning, no sorrow, no pain, no death. ఆ యొక్క రాజ్యంలో కన్నీరు లేదు, దుఃఖము లేదు, మరణము లేదు, ఏమి కూడా లేదు. Only eternal fellowship with the Lord. అక్కడ దేవునితో నిత్యమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉంటాం. Because of this kingdom, in view of the kingdom, we revere God and obey him. ఈ యొక్క దేవుని రాజ్యమును దృష్టిలో ఉంచుకొని మనము ఆయనకు భయపడి ఆయన సందులో సాగిలపడాలి. And number 6. Number 6 is the promises of God. దేవుని యొక్క వాగ్దానములు. Every good promise of God in the Bible, ever spoken by him to anybody at all in the Old or New Testament, is our inheritance. బైబిల్లో పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ రాయబడిన మంచి వాగ్దానములన్నీ కూడా నీ కొరకు, నా కొరకు అవి రాయబడ్డాయి. In 2 Corinthians chapter 1 verse 20, Paul writes, 2 కొరింథీ 1:20లో పౌలు చెప్తా ఉన్నాడు, no matter how many promises God has made, they are yes in Christ Jesus. వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ కూడా క్రీస్తునందు అవునన్నట్లే ఉన్నాయని రాయబడ్డాయి. In Galatians 3:16, Paul writes, గలతీ 3:16లో పౌలు చెప్తున్నాడు, the promise was spoken to Abraham and to his seed. మరి ఆ యొక్క వాగ్దానములు అబ్రహాముకు, ఆయన సంతానానికి ఇవ్వబడ్డాయి. Scriptures don't say unto seeds, meaning many people, but unto his seed, meaning one person who's Christ. మరి అబ్రహాముకు, అబ్రహాం యొక్క సంతానములు అనలేదు, ఆ సంతానమే క్రీస్తు. Then verse 29 says, మరి తర్వాత 29లో రాయబడ్డది, if you belong to Christ, నీవు క్రీస్తు వాడవైతే, you are Abraham's seed, నీవు కూడా అబ్రహాము సంతానము and heirs according to the promise. మరి ఆ యొక్క వాగ్దాన సంబంధమైనటువంటి మీరు పుత్రులుగా ఉంటారు. If you belong to Christ, నీవు క్రీస్తు వాడవైతే. what's the meaning of belonging to Christ? Christian. క్రీస్తుకు సంబంధించిన వాడవంటే క్రైస్తవుడివి. Christian means belong to Christ. మరి క్రైస్తవుడు అంటే క్రీస్తుకు సంబంధించిన వాడు. And because we belong to
Jesus. నీవు క్రీస్తుకు సంబంధించిన వాడు కనుక He bought us by His blood. ఆయన తన రక్తం ద్వారా మనల్ని కొనుక్కున్నాడు. Every good promise of God is ours today. దేవుని యొక్క మంచి వాగ్దానం, శ్రేష్టమైన వాగ్దానములన్నీ కూడా మనవై ఉన్నాయి. In 2 Corinthians 7:1 Paul writes, 2 కొరింథీ 7:1 పౌలు చెప్తున్నాడు, since we have these promises, ఈ వాగ్దానములు మనకి ఉన్నవి కాబట్టి let us purify ourselves from everything that contaminates body and spirit, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొంచు, perfecting holiness out of reverence for God. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను మనం పవిత్రపరచుకుందాము. Since we have these promises. ఈ వాగ్దానములు మనకు ఉన్నాయి కాబట్టి. So 6 amazing blessings of God. గనుక 6 ఆశ్చర్యకరమైన దేవుని యొక్క ఆశీర్వాదములు. All because of the grace of God. ఇవన్నీ కూడా దేవుని కృప వల్లనే అయి ఉన్నాయి. What are these blessings? ఈ ఆశీర్వాదాలు ఏంటి? Love, ప్రేమ, grace, కృప, kindness, దయ, mercy, కనికరము, kingdom, దేవుని రాజ్యము, promises. దేవుని వాగ్దానములు. They motivate us to obey the Lord. ఇవన్నీ కూడా దేవునికి లోబడేటట్టు ఇవి మనలను ప్రేరేపిస్తాయి. Now to be able to obey the Lord, మనము దేవునికి లోబడినప్పుడు He gives us the resources to do that. అప్పుడు ఆ యొక్క దేవునికి లోబడిన తర్వాత దేవునిలో ముందుకు సాగడానికి కావలసినటువంటి కృపలను ఆయన మనకు There దయచేస్తారు. was a time in the Old Testament పాత నిబంధన కాలంలో when the people disobeyed God. దేవునికి వారు అవిధేయులైనప్పుడు They were sent in exile to Babylon. వారు ఆ రీతిగా మరి అన్య దేశంలో బానిసలుగా వెళ్ళిపోయారు. Let's not forget, before God gave them the commandments, అయితే దేవుడు వారికి వాగ్దానం ఇచ్చినప్పుడు His purpose was, as the Israelites would obey the commandments, all the nations will know who the true God is. ప్రియమైన వాళ్ళరా, వారు దేవుని వాక్యానికి, దేవుని వాగ్దానానికి లోబడినంత కాలము ఎటువంటి సమస్య లేదు. Before God gave the commandments, దేవుడు వారికి ఆజ్ఞలు ఇవ్వకమునుపు He sent Moses to the Israelites దేవుడు మోషేను ఇశ్రాయేలు దగ్గర పంపించాడు with the message. ఒక వర్తమానంతో. Exodus 19 chapter 4, 5, 6. నిర్గమాకాండము 19:4-5. You yourself know what I did to Egypt, మరి ఐగుప్తులో నేను చేసిన కార్యాలని మీరు చూచారు. how I carried you on eagle's wings and brought you to myself. మిమ్మల్ని అందరినీ గెద్ద రెక్కల మీద మోసుకొని ఏ రీతిగా తీసుకొచ్చాను. Now if you obey me fully and keep my covenant, మీరు నాకు సంపూర్ణముగా లోబడి నా ఆజ్ఞలను అనుసరించిన ఎడల out of all the nations you will be my treasured possession. గనుక ఈ సర్వ లోకములో ఉన్నటువంటి అన్ని జనాంగాల్లో మీరు నాకు సొత్తైన వారుగా ఉంటారు. Although the whole earth is mine, you will be for me a kingdom of priests and a holy nation. మరి ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని కూడా నావైనా మీరు నా కొరకు ఏర్పరచబడిన జనము, మరి పరిశుద్ధ జనముగా, పరిశుద్ధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి సొత్తైన జనంగా మీరు నాకు And ఉంటారు. the Israelites say, we will do everything the Lord has said. అప్పుడు ఇశ్రాయేల్ అన్నారు, దేవుడు మాకేం చెప్పాడో అవన్నీ మేము చేస్తామన్నారు. Only then God gave them the commandments. అప్పుడు దేవుడు వారికి ఆజ్ఞలు ఇచ్చాడు. And His purpose was, as they would obey the commandments, the nations around will know who the true God is. కనుక వారు దేవుని ఆజ్ఞలకు లోబడుట మూలంగా మరి జనాంగాలన్నీ కూడా వారు దేవుని ప్రజలని తెలుసుకుంటారు. Many times they failed God. చాలా సార్లు వారు దేవుని విషయంలో వారు తప్పిపోయారు. When they obeyed God, they were blessed. వారు లోబడినప్పుడు వారు దీవింపడ్డారు. When they disobeyed God, the enemies came and overran them. వారు దేవునికి అవిధేయులైనప్పుడు వారు శత్రువులు వచ్చి వారిని జయించారు. One such time when they disobeyed God, they were exiled to Babylon. ఒక్కొక్కసారి వాళ్ళు They sent to Babylon. వారు ఒకసారి బబులోను దేశానికి బానిసలుగా చెరకి కొనుక్కోబడ్డారు. 70 years they were there. అక్కడ 70 సంవత్సరాలు ఉన్నారు. And then God spoke through Ezekiel అప్పుడు దేవుడు ఎజెకియల్ ద్వారా మాట్లాడి to the exiles in Babylon. అక్కడ ఆ యొక్క పరదేశులుగా ఉన్న వారితోని Ezekiel 36:23. ఎజెకియల్ 36:23లో I will show the wholeness of my great name which have been profaned among the nations. మరి సర్వ జనుల మధ్య నా యొక్క గొప్ప నామము నేను బయలుపరుచుకుంటాను. The name you have profaned among them. మరి ఆ యొక్క నామం నేను మహింపరుచుకుంటాను. Then the nations will know I am the Lord when I show myself holy through you before their eyes. మరి వాళ్ళ కళ్ళ ముందు మీ 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 దగ్గర నన్ను నేను పరిశుద్ధునిగా కనపరుచుకున్నప్పుడు నేను ఎంత గొప్ప దేవుణ్ణో వారు తెలుసుకుంటారు. Even today it's God's will that through the holiness of God's people
nations will know who the true God is. ఈ దినానికి కూడా దేవుని చిత్తం ఏంటంటే దేవుని ప్రజలు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం ద్వారా చుట్టూ ఉన్న జనాంగాలు మన దేవుడు ఎంత గొప్పవాడనే తెలుసుకుంటారు. Today Christians are the holy nation. ఈ దినాన క్రైస్తవులే పరిశుద్ధమైనటువంటి జనాంగం. In 1 Peter 2:9 says you are a chosen people, a royal priesthood, a holy nation. మొదటి పేతురు 2:9లో మీరు ఏర్పరచబడిన జనము, రాజులైన యాజక సమూహము, మరి మీరు ఆ యొక్క దేవుని సొత్తైన ప్రజలు అనే మాట మనం We చూస్తున్నాం. got to be set apart for the Lord. దేవుని కొరకు మనము ప్రత్యేకింపబడ్డాము. When the Lord told the Israelites those days, ఆ దినాల్లో ఇశ్రాయేలుతో దేవుడు చెప్పాడు, I will show my holiness through you before the nations. మరి మీ ద్వారా అన్య జనాంగానికి నా పరిశుద్ధతను నేను కనపరుస్తాను. He even told them how he will do it. మరి ఎట్లా చేస్తారని చెప్పినప్పుడు Verse 25 to 27. 25 నుంచి 27 వరకు, Ezekiel 36, 25 to 27. యెహెజ్కేలు 36, 25 నుంచి 27 వరకు. I will sprinkle clean water on you and you will be clean. నేను మీ మీద శుద్ధ జలాన్ని జల్లుతాను, అప్పుడు మీరు శుద్ధి చేయబడతారు. I will cleanse you from all impurities and all your idols. మరి నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను. I'll give a new heart, put a new spirit in you. నేను మీకు ఒక నూతన హృదయాన్ని, నూతన ఆత్మనిస్తాను. I will take away a heart of stone, give you a heart of flesh. రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు గుండెని నేను మీకు ఇస్తాను. I will put my spirit in you and move you to follow my decrees. మరి మీరు నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లుగా నా ఆత్మను మీ మీద కృమ్మరిస్తాను. God says, I will do it. మరి నేను చేస్తానంటే దాని అర్థం ఏంటి? Today God does it for us. ఇది నా దేవుడు అది మన కొరకు I will జరిగించారు. sprinkle clean water on you and you will be clean. నేను మీ మీదకి శుద్ధ జలాన్ని జల్లుతాను, మీరు శుద్ధి చేయబడతారు. What's this clean water? ఈ శుద్ధ జలం ఏంటి? To understand the Bible, బైబిల్ అర్థం చేసుకోవాలి. we should let the Bible interpret the Bible. బైబిలే మనకు దేవుని వాక్యాన్ని బైబిల్ మాత్రమే తర్జుమా In చేయాలి. Ephesians 5:25, ఎఫెసీ 5:25లో 5:25 onwards, Paul writes, 25 నుంచి పౌలు చెప్తున్నాడు, husbands, love your wife like Christ loved the church. క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు పురుషులారా మీ భార్యలను ప్రేమించండి, To make her holy, వారిని పరిశుద్ధపరచడానికి, cleansing her by the washing with water through the word. వాక్యం అనే ఉదక స్నానం చేత వారిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై. Washing with water through the word of God. దేవుని వాక్యం అనే ఉదకము చేత వారిని పరిశుద్ధపరచాలి. In John 15:3 Jesus says, యోహాను 15:3లో యేసు చెప్తున్నారు, you are already clean because of the word I have spoken to you. మరి నేను మీతో మాట్లాడిన మాటలను బట్టి మీరు పవిత్రులు అంటా ఉన్నారు. God's word sanctifies us. దేవుని వాక్యము మనల్ని పరిశుద్ధపరిచేది. Lord told them also, I'll put my spirit in you and move you to follow my decrees. మరి దేవుని వాక్యం రాయబడింది, నా ఆత్మను మీ మీద ఉంచి మీరు నా ఆజ్ఞలు పాటించేటట్లు నేను చేస్తాను. Today ఇది నాన్న, we have the word of God cleansing us దేవుని వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది, and the Holy Spirit cleansing us, పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. sanctifying us to make us holy. మనము పరిశుద్ధపరచబడడానికి దేవుని పరిశుద్ధాత్ముడు మనల్ని పవిత్రీకరిస్తున్నాడు. When the Lord spoke to the Father in heaven, when he prayed to the Father in heaven, పరలోకమందున తండ్రితో ప్రభు మాట్లాడినప్పుడు in John 17:17, యోహాను సువార్త 17:17లో he told the Father, ఆయన తండ్రికి చెప్తున్నాడు, he prayed for the disciples, ఆయన తన శిష్యుల కొరకు ప్రార్థన చేస్తూ, sanctify them by the truth, your word is truth. సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము. The word of God cleanses, దేవుని వాక్యం మనల్ని శుద్ధి చేసేది, it purifies. అది మనల్ని పవిత్రపరిచేది. Also the Holy Spirit purifies. పరిశుద్ధాత్మ కూడా మనల్ని పరిశుద్ధపరుస్తారు. 1 Peter chapter 1 verse 2 says, మొదటి పేతురు 1:2 చెప్తుంది, you are chosen by the foreknowledge of God the Father, మరి దేవుని యొక్క అనాది సంకల్పాన్ని బట్టి మీరు ఏర్పాటు చేయబడ్డారు. through the sanctifying work of the Spirit, మరి పరిశుద్ధాత్ముడు ఆ యొక్క మనల్ని పరిశుద్ధపరిచే కార్యము ద్వారా, for obedience to Jesus Christ, దేవుని యొక్క వాక్యమునకు లేకపోతే యేసుక్రీస్తుకు మనం లోబడేటట్లు, and sprinkling by his blood. ఆయన రక్త ప్రోక్షణ ద్వారా. Our calling is to obey teachings of Jesus. మనము దేవుని యొక్క మా ఉపదేశాలు లోబడ్డానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. Holy Spirit sanctifies us to follow Jesus. మరి ఆ యొక్క వాక్యం ద్వారా మనము దేవుని వెంబడించడానికి పరిశుద్ధపరచబడుతున్నాం. The word and the spirit both sanctifies. మరి దేవుని వాక్యము దేవుని ఆత్మ కూడా మనల్ని పరిశుద్ధపరుస్తుంది. Actually, the word of God enables us to obey the word of God. మరి చెప్పాలంటే దేవుని వాక్యము దేవుని వాక్యానికి లోబడేటట్టు మనల్ని ప్రోత్సహిస్తుంది. In Psalm 119 కీర్తన 119లో verse 11, 11వ వచనంలో the psalmist writes, ఆ కీర్తనగాడు రాస్తున్నాడు, I have hidden your word in my heart that I will not sin against thee. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. Now who wrote Psalm 119? మన కీర్తన 119 ఎవరు రాశారండి? According to Bible scholars, written by Ezra.
బైబిల్ యొక్క పండితులను బట్టి ఎజ్రా గారు ఈ యొక్క 119వ కీర్తన It's రాశారు. not a psalm of David, psalm of Ezra they say. అది దావీదు గారు రాసిన ఆ కీర్తన కాదు, ఎజ్రా గారు రాసిన కీర్తన. And Ezra writes, ఎజ్రా రాస్తూ, I've hidden your word in my heart that I will not sin against నీ you. ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. How much of word of God did Ezra have those days? ఆ దినాల్లో దేవుని వాక్యము ఎంతవరకు ఉంది ఎజ్రాకి? They never had the Bible like we have today. ఈ దినాన మనకున్నట్లు బైబిల్ గ్రంథం వారికి లేదు. Ezra might have had the first 5 books of the Bible. మరి ఆ దినాల్లో ఆ యొక్క మొదటి గ్రంథాలు పుస్తకాలు ఉండుండవచ్చు. ఎజ్రా Genesis, Exodus, Leviticus, Numbers, Deuteronomy. మన ఆది కాండము, నిర్గమ కాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 కాండాలు ఉండుండొచ్చు. Here the book of Ezra, he wrote Ezra. మరి ఎజ్రా ఆయన రాశాడు కనుక ఎజ్రా గ్రంథం కూడా The ఉండుండొచ్చు. book of Nehemiah he had because he only wrote Nehemiah. మరి నెహమ్యా కూడా ఆయన రాశాడు కాబట్టి నెహమ్యా గ్రంథం ఆయన ఉండొచ్చు. Book of Nehemiah is not written by Nehemiah, it's written by Ezra actually. మరి నెహమ్యా గ్రంథాన్ని నెహమ్యా గారు రాయలేదు, ఎజ్రా గారు రాశారు. He wrote Psalm 119. 119వ కీర్తన కూడా ఎజ్రా గారు So రాశారు. maybe 6-7 books, I don't know, maybe 10 books. ఒకవేళ 6, 7, 10 పుస్తకాలు ఆయన రాసి ఉండవచ్చు. If 10 books was sufficient for him not to sin, మరి ఈ 10 పుస్తకాలు ఆయన రాసిన 10 పుస్తకాలు ఆయన పాపము చేయకుండా ఉండడానికి అవి సరిపోతే, how much more 66 books of the Bible for us should be sufficient for us not to sin. మరి పాపం చేయకుండా పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు మనకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. How many books you have got? How many books I have got? మనకు ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి బైబిల్లోని? 66. 66 పుస్తకాలు ఉన్నాయి. Ezra had 10, 11, I don't know. ఎజ్రా గారికి ఒకళ్ళు 10, 11 ఉండొచ్చు ఆ దినాల్లో. So your word in my heart is enough, I don't sin against మరి you. ఆ దినాల్లో ఆయన చెప్తున్నాడు, నేను నీ ఎదుట పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. When you read the scriptures, దేవుని వాక్యం చదివినప్పుడు it will motivate us to obey the Lord. దేవునికి లోబడేటట్లు అది మనల్ని ప్రేరేపిస్తుంది. The word sanctifies, దేవుని వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. the Spirit sanctifies. మరి దేవుని ఆత్మ కూడా మనల్ని We are ప్రతిష్ఠింపజేస్తుంది. called to live by the word. మనము దేవుని వాక్యం ద్వారా జీవించడానికి పిలువబడ్డాం. In Matthew chapter 4 verse 4, మత్తయి సువార్త 4:4 the Lord said, ప్రభు చెప్తున్నారు, man shall not live by bread alone but by every word that proceeds from the mouth of the Lord. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. Galatians 5:16 says, live by the Spirit. మరి గలతీ 5:16 రాయబడింది, ఆత్మానుసారంగా మీరు జీవించండి. We are called to live by the word and live by the Spirit. గనుక వాక్యం ద్వారా జీవించుట, ఆత్మ ద్వారా జీవించుట. To do that effectively, we should be full of the word and full of the Spirit. గనుక దీనిని మనము చాలా మరి ఆశీర్వాదకరంగా అనేకులకు దీవెనకరంగా చేయాలంటే వాక్యం చేత నింపబడాలి, ఆత్మ చేత సంపూర్ణంగా నింపబడాలి. Colossians 3:16 says, కొలస్సీ 3:16 రాయబడింది, let the word of Christ dwell in you richly. మీలో క్రీస్తు యొక్క వాక్యము సమృద్ధిగా నివసింపనీయండి. As you teach and admonish one another with in all wisdom. మరి అప్పుడు దేవుని యొక్క వాక్య జ్ఞానంలో మనం ఎదగగలము. Ephesians 5:18 says, ఎఫెసీ 5:13 రాయబడ్డది, don't be drunk with wine with little buggery, instead be filled with the Holy Spirit. మద్యంతో మత్తులై ఉండకూడదు కానీ మరియు ఆత్మ పూర్ణులై ఉండండి. To live by the word and live by the Spirit, వాక్యము ద్వారా జీవించడము, ఆత్మతో జీవించడము. we should be full of the word and full of the Spirit. దేవుని వాక్య సమృద్ధితో మనం ఉండాలి, ఆత్మ నింపుదల కలిగి మనం ఉండాలి. Through the word and the Spirit, our faith increases. దేవుని వాక్యం ద్వారా, దేవుని ఆత్మ ద్వారా మన విశ్వాసము అభివృద్ధి చెందుతుంది. By faith we obey joyfully. గనుక విశ్వాసం ద్వారా మనము ఆనందముతో ఆయనకి లోబడగలము. Romans 1:5 says obedience comes from faith. రోమా 1:5 విశ్వాసం ద్వారా విధేయత వస్తుందని రాయబడ్డది. And the faith, the obedience that comes from faith, కనుక ఈ యొక్క విధేయత అనేది విశ్వాసం ద్వారా మనకి కలుగుతుంది. is a joyful obedience. అది సంతోషదాయకంగా దేవునికి మనము లోబడుట. In 1 John chapter 5, 3, 4 and 5, John writes, మొదటి యోహాను 5, 3, 4, 5 యోహాను రాస్తున్నాడు, this is love for God to obey his commandments. మరి ఆయన ఆజ్ఞలను అనుసరించడము, లోబడడం అనేది అది ప్రేమ అయి ఉన్నది. And his commandments are not burdensome. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. For everyone born of God overcomes the world. దేవుని మూలముగా జన్మించిన ప్రతివాడు లోకమును జయిస్తాడు. This victory overcomes the world, even our faith. లోకమును జయించిన విజయమే మన విశ్వాసము. Who is the one who overcomes the world? He believes that Jesus is the Son of God. ఎవరు దేవుని లోకాన్ని జయించారు? యేసుక్రీస్తు ప్రభువారు. Now you look at the life of the apostle Paul. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితాన్ని మీరు చూస్తే His life was transformed.
ఆయన జీవితము రూపాంతరపరచబడ్డది. Because he held on to the resources of God. ఆయన దేవుడిచ్చే కృపలు బట్టి ఆ యొక్క వాటిని బట్టి మీద ఆయన ఆధారపడ్డాడు. He had a struggle with sin for some time, కొంతకాలము పాపం విషయంలో ఆయన పోరాడాడు. but he loved the word of God. అయితే దేవుని వాక్యాన్ని అధికంగా ప్రేమించాడు. Romans 7:22 says, రోమా 7:27 రాయబడ్డది, in my inner man I delight in the law of God. నా యొక్క అంతరంగ పురుషుల్లో నేను దేవునిలో ఆనందిస్తున్నాను. Romans 7:25 says, రోమా 7:25 రాయబడ్డది, in my mind I am a slave to God's law. నా యొక్క మనసులో నేను ధర్మశాస్త్రానికి నేను లోబడుతున్నాను. His problem was the body, మరి అయితే ఇప్పుడు నేను శరీరంలో ఉన్నాను. but he found the solution for that, అయితే దానికి ఒక మార్గం కూడా ఆయన కనుగొన్నాడు, the Holy Spirit. పరిశుద్ధాత్మను. The 8th chapter talks about the power of Holy Spirit in Paul's transformation. 8వ అధ్యాయము ఆత్మ యొక్క శక్తి, రూపాంతరం యొక్క శక్తి గురించి మాట్లాడుతుంది. Also Paul lived by faith. మరి పౌలు విశ్వాసం ద్వారా జీవించాడు. Galatians 2:20 says, గలతీ 2:20 చెప్తున్నాడు, I have been crucified with Christ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. I no longer live, ఇక జీవించువాడ నేను కాదు, but Christ lives in me. క్రీస్తే నా యందు And జీవిస్తున్నాడు. the life I live in the body, నేను ఇప్పుడు నా శరీరంలో జీవిస్తున్న జీవితము I live by faith in the Son of God who loved me and he gave himself for me. నా కొరకు మృతి చెంది తిరిగి లేచిన యేసునందు విశ్వాసం ద్వారా నేను జీవిస్తున్నాను. By the grace of God he was transformed. దేవుని కృపను బట్టి అతడు మార్చబడ్డాడు. He wrote to Titus తీతుకు రాస్తున్నాడు. in Titus chapter 3 తీతుకు 3లో from verse 3 onwards. 3 నుంచి, At one time we too were foolish, మరి ఇంతకుముందు మేము కూడా దోషకులుగా బుద్ధిహీనులుగా ఉన్నాం. disobedient, deceived, enslaved by all kinds of passions and desires. మరి ఈ లోక సంబంధమైన వాటిలో మోసగింపబడి మోసపరచు మోసకరమైనటువంటి జీవితాలు జీవించాం. Living in malice and envy, మరి చాలా ద్వేషంతో, క్రోధంతో, అసూయతో జీవించాం. being hated and hating one another. మరి ద్వేషిస్తూ ఇతరుల చేత ద్వేషింపబడతా ఉన్నాం. But when the kindness and love of God our Savior appeared, అయితే దేవుని యొక్క కృప కనికరము he ప్రత్యక్షపరచబడ్డది. said it was not because right things were done, but because of his mercy. ఆయన కృపను బట్టి మాత్రమే ఆయన మనల్ని రక్షించాడు. He said it through the washing of rebirth and renewal by the Holy Spirit. మన నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, whom he poured upon us generously. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయడం ద్వారా So మనలను రక్షించెను. So having been justified by his grace, we have the hope of everlasting life. కనుక ఆ యొక్క కృపను బట్టి, ఆ యొక్క నిరీక్షణతో అతడు మరి తీర్పు తీర్చబడి అతడు దేవునిలో ముందు In సాగుతున్నాడు. verse 8 he goes on to tell Titus, I want you to stress these things. I want to emphasize these things. కనుక తీతుకు ఈ యొక్క విషయాలన్నీ కూడా చాలా నొక్కి అని చెప్తా ఉన్నాడు. Today we have the privilege of all the blessings. ఇది నా అన్ని ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం మనకి ఇచ్చాడు. 2 Peter 1:3 says, 2 పేతురు 1:3 చెప్తున్నాడు, his divine power has given us everything we need for life and godliness. మనము ఈ లోకంలో జీవిస్తున్న జీవితానికి, దైవ భక్తికి కావలసిన వాటన్నీ కూడా ఆయన దైవత్వం ద్వారా మనం పొందుకుంటున్నాం. Through our knowledge of him who called us by his own glory and goodness. ఆయన తన మహిమకు మనల్ని పిలిచినాడు కనుక కాబట్టి వాటి ద్వారా ఇవన్నీ మనం పొందుకుంటున్నాం. By knowing God more and more, మనము దేవునిని అధికంగా తెలుసుకున్నది ద్వారా we will realize everything we need for life and godliness have been given to us. మన కొరకు మనం జీవితంలో జీవించడానికి దైవ భక్తికి కావలసిన వాటన్నిటిని ఆయన మనకు As we దయచేస్తాడు. read the Bible, బైబిల్ చదివినప్పుడు we understand God's nature. దేవుని యొక్క వ్యక్తిత్వం, స్వభావం మనకు అర్థమవుతుంది. I read the Bible not to know the Bible. బైబిల్ని ఎరగడానికి, తెలుసుకోవడానికి నేను చదవను. Knowing the Bible is incidental. Main thing is to know God of the Bible. అయితే బైబిల్ని తెలుసుకోవడం కాదు, కానీ బైబిల్ యొక్క దేవుని తెలుసుకోవడం చాలా మంచి విషయం. Because the nature of God is revealed in the Bible. ఎందుకంటే దేవుని యొక్క వ్యక్తిత్వం, దేవుని యొక్క స్వభావము, గుణ లక్షణాలు బైబిల్లో బయలుపరచబడ్డాయి. Very early in my Christian life I realized it's much easier to know God than to know people. మరి మనుషులను ఎరుగుట కంటే దేవుని ఎరుగుట చాలా సులభము అని నేను తెలుసుకున్నాను. Because people change, God does not change. ఎందుకంటే మనుషులు మార్పు చెందేవారు, దేవుడు మార్పు చెందనివాడు. Amen? ఆమేన్. God does not change. దేవుడు మార్పు చెందేవాడు కాడు. His love, faithfulness, mercy doesn't change at all. ఆయన ప్రేమ, కనికరము, నమ్మకత్వము ఎంత మాత్రం కూడా మార్పు We చెందదు. can always hold on to God's unchanging nature. కనుక ఎప్పుడు కూడా మార్పు లేని దేవుని స్వభావాన్ని మనము హత్తుకొని ఉండాలి. And by his abundant grace, ఆ యొక్క సమృద్ధి కృపను బట్టి he gives us blessing after blessing ఆయన దీవెన వెంబడి దీవెన మనకి ఇస్తున్నాడు. for us to follow Jesus. ఆయనను, క్రీస్తును వెంబడించులాగున In that process we will have the light of life. ఆ యొక్క
పరిస్థితిలో ఆ మార్గంలో ఆ యొక్క జీవపు వెలుగును మనం కలిగి ఉంటాం. Again, going back to John 8:12, Jesus said 8:12. యోహాను 8:12లో మరి యేసు ప్రభువు చెప్పారు, I am the light of this world. నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. He who follows me will not walk in darkness, but will have the light of life. నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. Enjoying God's kingdom is basically in following Jesus. మరి దేవుని రాజ్యమును ఆనందించడం అనేది క్రీస్తును వెంబడించడం ద్వారా మనకు కలుగుతుంది. I told you earlier, kingdom of God is peace and joy. ఇంతకుముందు దేవుని రాజ్యము నీతి, సమాధానము, ఆత్మల ఆనందము, which is conditional to obedience. అది మనము దేవునికి లోబడినప్పుడు దేవుడు ఇస్తాడు. In 1 Corinthians 4:20 talks about again God's kingdom. మొదటి దినవృత్తాంతాలు 4:20లో దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నారు. For the kingdom of God is not a matter of talk but of power. మరి దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితో అంటా ఉన్నాడు. God's kingdom is power. దేవుని మాటలు, దేవుని రాజ్యము శక్తి. Today he empowers us to obey him. ఇది ఆయనకు లోబడినట్లు ఆయన మనకు శక్తి దయచేస్తాడు. To the Holy Spirit's anointing, పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం ద్వారా, to the word of God that also gives strengthens us, దేవుని వాక్యం ద్వారా ఆయనను వెంబడించుటకు దేవుడు మనల్ని బలపరుస్తాడు. so that we have an abundant life. మనము సమృద్ధి జీవితాన్ని కలిగి ఉంటాం. Abundance of peace, abundance of joy, సమృద్ధి ఆనందము, సమృద్ధి సమాధానము, freedom from anxiety, మనము ఆ యొక్క తొందరపాటు చింతల నుండి విడుదల, freedom from discouragement, నిరుత్సాహం నుంచి విడుదల, reigning about every problem in life. మన జీవితంలో ఏ సమస్యలు వస్తున్నాయో వాటన్నిటి మీద జయము. In life there are problems, that's not denied. జీవితంలో సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. The Lord never said you follow me you won't have difficulties. మరి నన్ను వెంబడించండి మీకు సమస్యలే రావు అని ప్రభు చెప్పలేదు. He never promised a life free of difficulties. He never promises a life free of difficulties. ఆయన మరి శ్రమలు లేని, సమస్యలు లేని జీవితాన్ని మనకు వాగ్దానం చేయలేదు, ప్రమాణం చేయలేదు. In fact he promises difficulties. ఇంకా చెప్పాలంటే సమస్యలు, శ్రమలు మీకు వస్తాయనే వాగ్దానం He చేశారు. says in me you will have peace, in the world you will have troubles. నాలో మీకు శాంతి కలుగుతుంది కానీ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అని చెప్పాడు. What's the meaning of in me? నాలో అంటే అర్థం ఏంటి? You may often find in the Bible there are terms like in Christ, in him, abide in him. మరి నాయందు, క్రీస్తులో, ఆయనలో అనే మాటలు మనం చూసినప్పుడు What's the practical implication of abiding in Jesus? దాని అర్థం ఏంటంటే క్రీస్తులో మనము జీవించడం గురించి మాట్లాడుతుంది. 1 John 3:24 says, 1 యోహాను 3:24, 3:24లో those who obey his commandments live in him and he in them. ఎవరైతే ఆయన ఆజ్ఞలకు లోబడతారో ఆయన వారిలోను, వారు ఆయనలోను జీవిస్తారు, నివసిస్తారు. This is how we know he lives in us. We know it by the spirit he gave us. కనుక ఇవన్నీ కూడా దేవుని ఆత్మ ద్వారా మనకు బయలుపరచబడుతున్నాయి. So all of us can choose to follow Jesus. కనుక మనందరము యేసుని వెంబడించుటను ఎన్నుకోవచ్చు. Because we have grace, we live a holy life. మనకు దేవుని కృప అనుగ్రహింపబడినది కనుక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలం. In 1 Peter chapter 1 from verse 13 is written, మొదటి పేతురు 1:13 నుంచి రాయబడ్డది, about how we are called to prepare our minds for action. మనము ఆ యొక్క మన జీవితంలో ఎలాగా దేవుని కొరకు జీవించాలని Peter writes there, ఆయన రాయబడ్డది, prepare your minds for action, be self-controlled. మీ మనసులోనే నడుమును కట్టుకోండి. Set your hope fully on the grace to be given you when Jesus Christ is revealed. మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణమైన నిశ్చయత కలిగి ఉండండి. As obedient children, do not conform to the evil desires you had when you lived in ignorance. మీరు ఇంతకుముందు పూర్వపు అజ్ఞాన దశలో మీకున్నటువంటి ఆశలను అనుసరించి ప్రవర్తించవద్దు. But just as he who called is holy, be holy in all you do, because God has said, be holy because I am holy. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము సమస్త ప్రవర్తనందు మీరును పరిశుద్ధులై ఉండండి. In the Old Testament time he told them, పాత నిబంధన కాలంలో ఆయన చెప్పారు, in Leviticus 20:26, లేవి కాండము 20:26లో, you are to be holy to me, మీరు నాకు పరిశుద్ధమైన జనము, because I the Lord am holy, నేను దేవుని, మీ ప్రభువును దేవుని నేను and పరిశుద్ధుని, I set you apart from the nations to be my own. మీరు ఈ యొక్క జనాంగముల నుంచి నా సొత్తుగా ఉండడానికి నేను మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాను. Today we belong to Jesus, we are his own. గనుక మనము యేసుక్రీస్తుకు సంబంధించిన వారమంటే ఆయన వారము. So ask God more of God's word, more of the Holy Spirit, more of faith,
to follow him. కనుక ఆయనను వెంబడించడానికి అధికమైన దేవుని వాక్యము, అధికమైన దేవుని ఆత్మ, అధికమైన దేవుని కృపను మనము అడగాలి. And enjoy abundant life. అప్పుడు సమృద్ధి జీవితాన్ని మనము అనుభవించగలం. The grace of God is not a license for us to continue in sin. The grace of God enables us to obey the Lord. దేవుని కృప పాపం చేయడానికి లైసెన్స్ లాంటిది కాదు, కానీ దేవుని కృప దేవుని వెంబడించడానికి మనకి సామర్థ్యాన్ని కలుగజేస్తుంది. Tomorrow evening we'll talk about grace for serving God. రేపు సాయంకాల కాలంలో దేవుని సేవించడంలో దేవుని కృప అనే దాని గురించి మాట్లాడదాం. Every Christian is called to serve God. We are all servants of God. ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని సేవించడానికి పిలువబడ్డాం. Different kinds of service, but the same Lord. మనము వివిధ రకమైనటువంటి సేవకులము, ఒకే దేవుడై ఉన్నాడు. Remember, everything in Christian life is by grace. గనుక క్రైస్తవ జీవితంలో ప్రతిది కూడా ఆయన కృపై అయి ఉన్నదని చెప్పి మనం జ్ఞాపకం చేసుకున్నాం. Grace is not earned, grace is received. కృప అనే దాన్ని మనము సంపాదించుకోవట్లేదు, కృప అనేది ఉచితంగా మనకు ఇవ్వబడుతుంది. All of us can receive grace because God shows no favoritism. మరి అందరూ కూడా ఈ కృపను పొందుకోవచ్చు. ఎందుకొరకంటే దేవుడు పక్షపాతి కాడు. God bless you as you come tomorrow. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. And after the meetings are over, keep on reading the Bible, whatever verses you heard. మరి ఈ యొక్క కూటములు అయిపోయినా సరే దేవుని వాక్యాన్ని చదవడం మాత్రం మీరు మానవద్దు. And follow them, because that's when you are going to be a blessing. మరి దేవుని యొక్క వాక్యం చదివి దాన్ని అనుసరిస్తే మీరు నిజంగా ఆశీర్వదింపబడిన వారుగా ఉంటారు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కళ్ళు మూసుకోనండి. కృపారావు గారు, పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసుకొని చాలా విషయాలు మనం విన్నాం. ఈ దినమున దేవుని కృప ద్వారా మనం ఎలా జీవిస్తాం, ఈ లోకంలో ఎలా జీవించాలి, చాలా తేటగా దేవుడు మనతో మాట్లాడాడు. అందరూ కళ్ళు మూసుకోండి. మోకరించగలిగితే మోకరించండి. ప్రభువా, నీ ఆత్మ ద్వారా, నీ వాక్యము ద్వారా, నీ కృప ద్వారా మేము జీవించగలం ప్రభువా. నాయనా సహాయం చేయమని ప్రభువుని అడగండి. దేవా, నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు ఇవ్వండి ప్రభువా. నీ అభిషేకం నాకు ఇవ్వండి నాయన. నీ వాక్యానికి లోబడే హృదయం నాకు ఇవ్వండి తండ్రి. దేవా, నీ యొక్క పరిశుద్ధాత్మ ఆనందంతో నేను నిన్ను వెంబడించడానికి ప్రభువా నా జీవితంలో సహాయం చేయండి. నీ కృప ద్వారా నేను ఎలా జీవించాలో, నీ కృప ద్వారా ఈ జీవితంలో నేను ఎలాగ ప్రతి సమస్యను ఎదుర్కోవాలో, నీ కృప ద్వారా ఈ లోకంలో జీవించడానికి ఎలా పరిశుద్ధత కలిగి ఉండాలో నువ్వు నాతో మాట్లాడావు ప్రభువా. తప్పగా నీకు లోబడతాను తండ్రి. దయచేసి చిన్న ప్రార్థన చేసుకోండి. మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నీకు లోబడి హృదయం నాకు ఇవ్వు తండ్రి. ప్రభువా, వాక్యముని చదవడం నాకు నేర్పించిన ఆయన, నిన్ను ప్రేమించడం ప్రభువా, నీ చిత్తము చేయడం, నీకు విధేయత చూపించడం ప్రభువా, పరిశుద్ధతకు అప్పగించుకోవడం నాకు నేర్పించు నాయన. దయచేసి నీ వాక్యాన్ని ప్రేమించడం, వాక్యములో నిన్ను చూడడం, నీ గుణలక్షణాలను చూడడం, నీలో ఆనందించడం నాకు నేర్పించు ప్రభువా. నీ రాజ్యం అంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మైన ఆనందం. దేవుని రాజ్యం దేవుని శక్తి అయి ఉన్నది ప్రభువా. నీ శక్తితో నన్ను నింపు నాయన. నీ నీతితో నన్ను నింపు ప్రభువా. నీ సమాధానంతో నన్ను నింపు ప్రభువా. నీ పరిశుద్ధాత్మ ఆనందంతో నన్ను నింపు ప్రభువా. నీ కృపలో నన్ను బలపరచు తండ్రిని ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నీ కృప మేము ఎలాగ పొందాలో నాయనా, ఏ విధముగా జీవిస్తే నీ కృపలో మేము ఉంటాము, మీ పరిశుద్ధ లేఖనముల ద్వారా మీ దాసులను మరుగుపరిచి మీరు మాట్లాడిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మేము పరిశుద్ధముగా జీవించుట ద్వారా నాయనా యథార్థముగా జీవించుట ద్వారా కృప ఎంబడి కృప పొందేవారముగా ఉంటామని నాయన మీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీ ప్రేమ గురించి ప్రభా, నీ కృప గురించి, నీ కనికరము గురించి, నీ దయ గురించి నాయనా, నీ రాజ్యము గురించి ప్రభా మీరు మాకు బోధించారు ప్రభా.
నాయన మీ వాక్యం మా హృదయములో సమృద్ధిగా ఉండుట ద్వారా తండ్రి నాయన ఏ పాపానికి మేము నాయన మరి లోబడమనేటువంటిది నాయన మీ వాక్యం ద్వారా హెచ్చరించినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మరి ముఖ్యంగా మీ దాసులను మరి ప్రభా ఈ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకుని తండ్రి నాయన మరి ప్రభా ఒక ఉన్నతమైన మందిరముగా లేక తండ్రి ఉన్నతమైన సంఘముగా ఈ పరిసర ప్రాంతాల్లో వాడుకుంటున్నందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇలాంటి కూడికలు గత కొన్ని సంవత్సరాలుగా ప్రభా నాయన నెల దినాలు నాయన మీ వాక్యమును నాయన సంఘానికి నేర్పించాలని ఆయా ప్రాంతాల ప్రజలకు నాయన నేర్పించాలనేటువంటి గొప్ప ఆశతో ప్రభా నాయన మీ దాసులు తలపెట్టినటువంటి తలంపును నాయన సంఘము చేసినటువంటి ప్రార్థన ప్రభా మీరు విని నాయన ఈ విధముగా ఈ యొక్క 30 దినాలు కూడికలను మీరు నడిపించడానికి మీరు ఇష్టపడినందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన ఈ పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి. శాఖోపశాఖలుగా ప్రభా నాయన మరి అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి నాయన మీ దాసులు నాయన రాజకుమార్ గారిని మీరు వాడుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా నీ వాక్యము మా హృదయములో సమృద్ధిగా ఉండుట ద్వారా తండ్రి నీ కృప పొందుతామనేటువంటి గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మహాదేవుడు నిజరక్షకుడైన యేసు ప్రభు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని కాపుదల సదాకాలం మనకు తోడైండి ఆయన కృప ద్వారా దేవుని బిడ్డలుగా జీవించుటకు ప్రభువే మనలను దీవించునుగాక. ప్రతి చోటనే సాక్షిగా ప్రభువానే నుండు నాట్లు, ప్రతి చోటనే సాక్షిగా